సోమ్ డిస్టిలరీస్ కంపెనీకి అనుమతులు ఇవ్వడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తెలంగాణలోకి ఈ కంపెనీకి చెందిన కొత్త రకం మద్యం వస్తుందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ నిబంధనల మేరకు సోమ్ డిస్టిలరీస్ కంపెనీకి ఉత్పత్తులను తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్కు సరఫరా చేసేందుకు అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించిన తమ వద్దకు ఎలాంటి దరఖాస్తులు రాలేదని గతంలో ఓ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకునే అధికారం బెవరేజెస్ కార్పొరేషన్కు ఉందన్నారు. ఈ క్రమంలోనే ఆ కంపెనీకి అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. బెవరేజెస్ కార్పొరేషన్ రోజువారీ కార్యకలాపాలు తమ దృష్టికి రాలేదని తెలిపారు. కానీ కొన్ని పత్రికలు వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్ సప్లైని బట్టి కొత్త కంపెనీలకు బెవరేజెస్ కంపెనీ అనుమతులు ఇస్తుందని గుర్తు చేయాలన్నారు. సోమ్ డిస్టిలరీస్ 2 దశాబ్దాలుగా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో సరఫరా చేస్తుందని తెలిపారు. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనూ కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. బెవరేజెస్ కార్పొరేషన్ గతంలో ఎలాగైతే అనుమతులు ఇచ్చిందో ఇప్పుడు అవే నిబంధనల మేరకు ఇచ్చిందని తెలిపారు. మన దేశానికి చెందిన బెవరేజెస్ కంపెనీకి అనుమతులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేయడం విడ్డూరమన్నారు.